సిన్సియర్ స్టూడెంట్ ఇన్ ద బ్యాచ్. రెగ్యులర్గా అంటే చాలా కష్టపడి ప్రిపేర్ అవుతాడు. ఖచ్చితంగా ఇతను సక్సెస్ అవుతాడు అనే నమ్మకం కుదిరిన వాళ్ళకే మేము కూడా ఇంటర్వ్యూ అంటే దానికి ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. సో మొత్తం నీకు 10 months పీరియడ్ పట్టింది కదా. సో కానీ 10 months పట్టిందా, మధ్యలో ఏమన్నా గ్యాప్? సార్ మధ్యలో డ్యూ టు సమ్ హెల్త్ ఇష్యూస్ అండ్ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల 2 months వేస్ట్ అయింది సార్. లీవ్ తీసుకున్నాను, ఇంటికి వెళ్ళొచ్చు. 8 months పట్టిందండి. సో ఇక్కడ మీరు కూడా గమనించాల్సింది ఏంటంటే, జనరల్గా ఇప్పుడు మేము ఇతనికి జాబ్ గ్యారెంటీ ప్రోగ్రాంలో .NET ఫుల్ స్టాక్ నేర్పిస్తున్నాం. మేము సుమారుగా ఒక 6 నెలలు పట్టవచ్చు అని చెప్తాం. మా ఆలోచన ఏంటంటే 4 months నేర్చుకోవడానికి 2 నెలలు ప్లేస్మెంట్కి అనేది ఒక ఆలోచన. అది అప్రాక్సిమేట్ టైం మాత్రమే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇతనికి 8 నెలలు పట్టింది ప్రిపేర్ అవడానికే. సో ఇప్పుడు ప్రిపరేషన్ అంటే ఏ మాడ్యూల్స్ కంప్లీట్ చేసావు ఇప్పటి వరకు? C# ASP.NET ADO.NET SQL అండ్ MVC సార్. MVC ఇంతవరకు కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఇతను ఇంటర్వ్యూ బ్యాచ్లో పెట్టాము. సో లాస్ట్ 2 weeks నుంచి ఇతను ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవుతున్నాడు. జనరల్గా మేము ఇంటర్వ్యూస్ పంపించే ముందు ఒక 2 to 4 weeks వాళ్ళని ఇంటర్వ్యూ బ్యాచ్ అని చెప్పి ఫామ్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. మెషిన్ టెస్ట్లు, రిటన్ టెస్ట్లు, కోడింగ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం. ఇప్పుడు ఇతను ఆ ప్రాసెస్లో ఉన్నాడు.